ఇంట్లో పారిజాతం మొక్కను పెంచడం మంచిది కాదా? దుర్గాదేవిని పారిజాత పూలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో పారిజాతం మొక్కను పెంచడం మంచిది కాదు వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సంపద పెంచడం కోసం కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి. ఎంతోమంది పెరట్లో పారిజాతం మొక్కలను పెంచుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ శియులి చెట్టు అంటే పారిజాతం ప్రాముఖ్యత అపారమైనది. దుర్గా పూజలో ఈ చెట్టు పువ్వులు ఉండాల్సిందే. అలాగే శాస్త్రాల ప్రకారం ఈ పారిజాతం చెట్టు లక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు. ఇంట్లో ఈ చెట్టు ఉండటం మంచిదేనా? ఇంట్లో ఏ వైపున పారిజాతం చెట్టు ఉండాలి అనే దానిని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోను మొత్తం చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్లీజ్. వాస్తుశాస్త్రం ప్రకారం పారిజాతం పువ్వు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వివిధ ప్రతికూల సమస్యలు తొలగిపోతాయి. ఈ పువ్వు వాసన మనశ్శాంతిని ఇస్తుందని కూడా నమ్ముతారు. కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ఈ ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే మంచిది. ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టే. అలాగే ఇంటి తోటలో తులసి పీఠం ఉంటే అక్కడ కూడా ఈ మొక్కను నాటడం శుభప్రదం. అయితే ఈ పారిజాతం పువ్వు చెట్టును ఎక్కడ నాటడం శుభమో, ఎక్కడ ఆ చెట్టును నాటకపోవడమో మంచిదో ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే. ఇంటికి ఈశాన్య దిశలో పారిజాతం చెట్టును నాటడం శుభప్రదం. ఇది ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుంది. ప్రతికూల ఆలోచనలు ఇంటి నుంచి తొలగిపోతాయి. పెరట్లో పారిజాతం చెట్లను నాటడం ద్వారా సంపద పెరుగుతుందనే నమ్మకం కూడా ఉంది. ఈ చెట్టును ఇంటికి తూర్పు దిక్కున కూడా నాటవచ్చు. ఈ చెట్టును ఇంటికి పడమర లేదా వాయువ్య దిశలో నాటడం శుభప్రదం. ఇంటికి దక్షిణం వైపున పారిజాతం చెట్లను నాటడం సరికాదని చెబుతారు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉండదు. తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.